డియర్ ఎఫ్సెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 14వ తారీఖు మరి 14th మే 14th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే ఏ విధంగా ఉండి, ఫిజిక్స్ అయితే మోడరేట్గా ఉందని సమాచారం. ఫోకస్డ్ ఆన్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసినట్టయితే సమాచారం. ఇక్కడైతే ఎలక్ట్రోస్టాటిక్స్, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, డైరెక్ట్ న్యూమరికల్స్ రావడం జరిగింది. మెకానిక్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఓవరాల్గా మనకు షిఫ్ట్లో దీనిలో ఏంటంటే 40 మార్కులకి స్టూడెంట్స్ మరి 32 నుంచి ఒక 36 మార్క్స్ దాకా తెచ్చుకోవచ్చు. ఓవరాల్గా టాపర్స్ 36 దాకా చేయొచ్చు. యావరేజ్గా మరి 32-30 మార్క్స్ ఆ రేంజ్లో మీకు వచ్చే అవకాశం ఉంది. బాగా మరి ప్రాక్టీస్ చేస్తే, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలమ్మా. ఫార్ములా బేస్డ్ కదా అంతరా, ఇది ఫార్ములా బేస్డ్ కాబట్టి అందరు ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఫిజిక్స్. ఇక ప్రాక్టీస్ చేయని వాళ్ళకి చాలా కష్టము. కెమిస్ట్రీ విషయానికి వస్తే, కెమిస్ట్రీ రోజు ఈజీగా ఇస్తున్నాను. నిన్న కూడా మనకు 13వ తారీఖు ఈవినింగ్ కూడా చాలా డెడ్ ఈజీగా ఇచ్చాడు. అదేవిధంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇస్తాడు. మరి దొంగ తిరుగుడు ఇక్కడ ఏమీ లేదు. మరి ఫోకస్డ్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంటు, పి బ్లాక్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్ మీద, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, బయోమాలిక్యుల్స్, మరి మోల్ కాన్సెప్ట్, ఈ విధంగా స్టూడెంట్స్ అయితే 90% స్టూడెంట్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. దీనిలో మీకు యావరేజ్గా 40 మార్కులకి మరి 35 నుంచి 39 దాకా ఈజీగా వస్తాయి అమ్మ. 1 or 2 మార్క్స్ మరి థియరిటికల్గా ఉంటుంది కాబట్టి తగ్గినా కానీ 35 to 39 ఈజీగా స్కోర్ చేసే అవకాశం. ఇది స్కోరింగ్ సబ్జెక్టు. కెమిస్ట్రీ అనేది మీ ర్యాంక్ని మీకు టాప్ కాలేజీల్లో మరి చారాలా వద్దని డిసైడ్ చేస్తుంది ఈ కెమిస్ట్రీ అనేది. ఇక మనం మ్యాథమెటిక్స్ చూసినట్టయితే, మ్యాథమెటిక్స్ మరి డిఫికల్ట్, లెంతీగా ఉంది, టైం కన్జ్యూమింగ్ జాబ్. మీ అందరికీ తెలుసు కదా, ఒక ప్రాబ్లం చేయడానికి 10 నిమిషాలు కూడా తీసుకుంటుంది. ఒక ప్రాబ్లం 2 minutes. యావరేజ్గా ఒక్కొక్క ప్రాబ్లము 5 minutes తీసుకుంటుంది. అందుకని స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, ముందు కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి, ఫిజిక్స్ స్టార్ట్ చేయండి. సిపిఎం గుర్తుపెట్టుకోండి. ఈ సిపిఎం కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తే ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ బాగా పెరుగుతుంది. అయ్యో నేను భలే చేస్తాను. అదే మ్యాథ్స్ చూశారనుకోండి, నీరసం వచ్చేసింది స్టూడెంట్స్కి. నీరసంగా ఉండి ఏమి చేయలేకపోతాం, అయ్యో నేను ఎంసెట్ని క్రాక్ చేయలేమని ఇది మీలో ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయము లేకుండా ఉండాలంటే ఈజీ సబ్జెక్టు ఎప్పుడు కెమిస్ట్రీని చేసుకోండి. మనకి ఆల్రెడీ ఇంకా 15, మరి 15, 16, 15 తర్వాత 18 అమ్మ. 5 రోజులు ఎగ్జామినేషన్ కదా మనకి. 12, 13, 14, 15 తర్వాత 18, మొత్తం 5 రోజులు. ఇది 3rd డే. మరి 15వ తారీఖు కూడా మనకి ఎగ్జామ్స్ ఉండే అవకాశం. అందుకని ఈజీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా. సైకలాజికల్ మైండ్ ఈజీ సబ్జెక్టు. అందుకని ముందు కెమిస్ట్రీని కంప్లీట్ చేయండి, ఫిజిక్స్ కంప్లీట్ చేయండి సాధ్యమైనంత వరకు. మరి 1.5 hour, 2 hours మ్యాథమెటిక్స్లో కుస్తీ పట్టండి. ఏది వదలకూడదు. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ రాయాలి. మరి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్నీ రాసుకుంటే మీకు మంచిది. ఇక్కడ ఇంటిగ్రేషన్ కానీ, ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్, ప్రాబబిలిటీ, స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. అలా మరి ఓవరాల్ అయితే పేపర్ మోడరేట్ డిఫికల్ట్ అమ్మ. దీనిలో మోడరేట్ డిఫికల్ట్గా ఉంది. మీకు గుడ్ స్కోర్ రావాలంటే 110 నుంచి 120 మార్కులు రావాలి. టాప్ కాలేజెస్ సీటు వచ్చే అవకాశం ఉంది. మరి 100+ వస్తే మీకు జేఎన్టీ కాకినాడ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ, సిఎస్సి కానీ, గాయత్రి విద్యా పరిషత్తు, అనిల్ నీరికొండ, మరి విట్టు ఆంధ్రప్రదేశ్, మీకు విట్టి ఏపీలో కూడా వస్తాయి. విట్టు కూడా మంచిదే, జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ విట్టి ఏపీ కానీ, తర్వాత అమృత ఏపీ, ఇవన్నీ మంచి కాలేజీలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ మరి అందరికీ జేఈ మెయిన్ రాసిన వాళ్ళు కానీ మరి మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వండి. మనకు త్వరలో జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఓన్లీ ఎఫ్సెట్ ఏపీ కానీ, టీజీ కానీ మనం ఇది అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాం. మీకు 2 జేఈ ప్లస్ ఏపీ ఎఫ్సెట్ కావాలంటే మరి చాలా తక్కువ అమౌంట్ అయితే మరి డిస్కౌంట్ ప్రైస్లో మరి ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది. మీకు వాట్సాప్ నంబరు, ఇది మన వాట్సాప్ నంబరు నోట్ డౌన్ చేసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్. మనం త్వరలో జోసా కౌన్సిలింగ్, తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో కూడా వెళ్ళిపోతాం. ఇది మన క్యూఆర్ కోడ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీ అమౌంట్ పే చేసి మీరు తగిన గైడెన్స్ పొందండి. మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే 2024 ఇంకా లేటెస్ట్ కట్ ఆఫ్ అయితే మనకి ఎంసెట్ దగ్గర నుంచి రాలేదు.
మరి లాస్ట్ ఇయర్ దీని కట్ ఆఫ్ చూస్తే మనకి టాప్ కాలేజెస్ ఎలా ఉన్నాయంటే, మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకున్నాం అనుకోని మనం, సిఎస్సిలో టాప్ కాలేజెస్ స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారని ఒక ఐడియా ఉంటుంది. ఇవి టాప్ కాలేజెస్ కింద లెక్క. మీకు సిఎస్సి స్టూడెంట్స్తో మీరు ఇక్కడ మరి స్టూడెంట్స్ ఈ విధంగా మరి 2000 ర్యాంకు లాస్ట్ ఇయర్ 2000 ర్యాంక్ వస్తే జేఎన్టీయూ కాకినాడ, మరి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, విట్టి ఏపీలో కూడా జాయిన్ అయ్యారు స్టూడెంట్స్. అమరావతి, ఎస్ఆర్ఎం అమరావతి, గాయత్రి విద్యా పరిషత్తు, తర్వాత విట్టి ఏపీలో 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఉందమ్మా, విష్ణు గ్రూప్ ఆఫ్, ఇది కూడా మంచి కాలేజ్ భీమవరంలో ఉంటుంది. ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో, తర్వాత విట్టి ఏపీ అమరావతి, ఈ విధంగా స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్ఆర్ఎం అనిల్ నీరుకొండ, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ సూరంపాలెం, ఆర్వీఆర్జేసి గుంటూరు, ఇది మేము చదువుకున్నప్పటి నుంచో, నేనైతే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాను. ఇది ఆర్వీఆర్జేసి మంచి కాలేజ్. జేఎన్టీయూ కలిగిరి, జిఎంఆర్ రాజాము, ఇవన్నీ పుల్లారెడ్డి కర్నూలు, ఇవన్నీ కూడా ఉండటం అయితే జరిగింది. స్టూడెంట్స్ మరి మీకు ఏ డౌట్ కావాలన్నా కానీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, గైడెన్స్ అయితే తీసుకోండి. ఆదిత్య మదనపల్లి, శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ, ఈ విధమైన డేటా అయితే ఈ విధంగా మన దగ్గర రెడీమేడ్గా ఉంది. తర్వాత సిఆర్ఆర్, డిఆర్ఆర్, రాజీవ్ గాంధీ మెమోరియల్, పుల్లయ్య, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, నేను చదువుకున్న కాలేజీ ఇదేనమ్మా. మరి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నేను చదువుకుని ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది అనుకోండి. తర్వాత గోదావరి, ఇవన్నీ మంచి కాలేజీ. మరి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ రావాలని మీకు 40,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ వచ్చేసింది, నో ప్రాబ్లం. రామచంద్రయ్య, శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అపోలో యూనివర్సిటీ, బివి చలమయ్య ఇంజనీరింగ్ కాలేజీ, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ, ఐడియల్ కాలేజీ, గైటు, ఇవన్నీ కాలేజెస్ అమ్మ డీటెయిల్స్. స్టూడెంట్స్ ఇలా అన్నీ చూసుకోండి ఒకసారి. మరి మీకు సరైన గైడెన్స్ కావాలంటే మనల్ని మరి సంప్రదించండి. మీకు మెంటర్షిప్ మంచి కాలేజెస్ ఎక్కడున్నాయో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొద్దుటూరు, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చూసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ చాలా మరి రూరల్ ఏరియాస్ ఉంటే వాళ్ళకి అంత తెలియదు, మరి గైడెన్స్ తీసుకోండి. ఇక్కడ చూడండి, బాపట్ల ఉమెన్స్కి అయితే స్పెషల్గా ఉంది. బాపట్ల ఉమెన్స్ కాలేజీ, మల్లేని లక్ష్మయ్య గుంటూరు, ప్రియదర్శిని తెనాలి, విజ్ఞాను, శ్రీ చైతన్య డిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయమ్మ. ఇవన్నీ ప్రియదర్శిని, ఇవన్నీ స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా మిగతా సెషన్లు మనకి ఇంకా ఎన్ని స్టూడెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ 12వ తారీఖు అయిపోయింది, 13 అయిపోయింది, 14 అవుతుంది, రేపు 15, ఇంకా మనకి రేపు 15, 18వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మరి త్వరలో మెంటర్షిప్ మరి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మెంటర్షిప్ కూడా తీసుకుంటే మంచిది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.